నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఎర్రగుంట్ల మండలం హనుపర్తి గ్రామంలో పెద్దమ్మ దేవర సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి. పులివెందుల తొండూరు మండలం తేలూరు గ్రామంలో శ్రీరాముల దేవాలయ పునఃప్రతిష్ఠ. ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మహిళల భద్రతపై కొండాపురం పట్టణంలో అవగాహన సదస్సు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1988-89వ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట ఉన్నత పాఠశాలలో 1988-89 చదివినటువంటి విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు ఉదయం కాజీపేటలోని స్థానిక షాదీఖానా నందు ఆత్మీయంగా ఒకరికొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో తమ అనుభవాలు పంచుకున్నారు. 10వ తరగతిలో చేసినటువంటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఆత్మీయంగా ఆనందంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ కలయికలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అంతయు భాస్కర్ రెడ్డి పర్యవేక్షించగా ఆత్మీయ కలయికకు అన్నదానం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ అచ్చుకట్ల కరీముల్లా. ఈ బ్యాచ్ లో ఉండటం తమకు గర్వంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలియజేశారు.
ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తి గ్రామంలో పెద్దమ్మ దేవర సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గ్రామ నాయకులు తదితరులు. అనంతరం ఎర్రగుంట్ల కమలాపురం మండలం పెద్ద చెప్పాలి గ్రామం పులివెందుల టౌన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు. ఇట్లనే పులివెందుల తొండూరు మండలం తేలూరు గ్రామంలో శ్రీరాముల దేవాలయం పునఃప్రతిష్ఠ. పులివెందులలోని చిన్న రంగాపురం గ్రామంలో శ్రీరాముల దేవాలయం పునఃప్రతిష్ఠ. అలాగే పులివెందుల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, నాయకులు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1998-99 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో గల మేజర్ ఎర్రగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పాఠశాలల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలవడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. పాఠశాలతో విద్యార్థులు కొనసాగుతున్న అనుబంధాన్ని అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థలదాత రామిరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చిట్టెమ్మ, ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తూ తమ విద్యాభ్యాస సకాలంలోని అనుభవాలను పంచుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమ్మేళనం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. ఫస్ట్ మెడల్నే తీసుకుంటాం సార్. జ్యోతి ప్రదర్శన చేసిన వాళ్ళు వెళ్తూ ఉన్నాను సార్. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు సురేష్ ఓకే సార్. ఓకే రండి సార్. ఓకే ఉద్యోగం చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరికీ కూడా పెద్దలకు మా పూర్వ విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ గారిని మనందరి తరఫున దుశ్శాలతో సన్మానించడం జరిగింది. సార్ మీకు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, వచ్చి పోటీలో పడుతూ చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎలా వస్తుందంటే సంస్కారం ఉపాధ్యాయులు నేర్పిస్తే వస్తుంది. ఉపాధ్యాయుల వల్లే ఈ సంస్కారం అనేది మనకు అబ్బుతుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఉపాధ్యాయుని చేత తీర్చిదిద్దబడతారు.
మనకు జ్ఞానం కలుగుతుందంటే కేవలం ఉపాధ్యాయుని పరిధిలో కలుగుతుంది. కనుక మనం చెప్పిన చదువు అనేది ఈ విధంగా సంస్కారం నేర్పుతుంది. ఆ సంస్కారం మన పిల్లలకు అందిస్తాం. సార్ అందరూ ఇట్లా పట్టుకోండి సార్. నిలవండి సార్, నిలవండి సార్, నిలవండి. కాబట్టి మనందరి తరఫున మేడం గారికి దృశ్యాలు మరియు పూలదండతో సన్మానించడం జరిగింది. క్లాప్స్ అందరూ ఒకసారి, దయచేసి అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. మేడం అందరూ సార్ నిలబడండి సార్ అందరూ. నిలవండి సార్, నిలవండి, బాగా నిలవండి సార్, బాగా నిలవండి. ఒకరి తర్వాత ఒకరు నిలవండి బాగా నీట్గా. తర్వాత మన గ్రామ అయ్యగారు శ్రీ సుబ్రహ్మణ్యం అయ్యగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొండాపురం పట్టణంలోని కళ్యాణ మండపంలో సోమవారం మహిళలపై నేరాల నివారణకు మహిళలకు విస్తృత అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ పోలీసుల్లో భాగంగా మీ రక్షణ మా బాధ్యత పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మరియు ఐసీడీఎస్ ఇతర అధికారులు పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొండాపురం సిఐ రాజా మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో భయం వీడి పోలీసులను సంప్రదించాలని కోరారు. వేధింపులు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సామాజికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొండాపురం ఎస్ఐ యువై జయరాములు మరియు తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథులు మాట్లాడుతూ సైబర్ నేరాలు, శక్తి యాప్, ఈవిటీజింగ్ మరియు ఇతర భద్రతా చర్యలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 112 లేదా డయల్ 100 లేదా శక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండాపురం ఎంపీడీఓ శ్రీ నాగప్రసాద్, కడప మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు, సర్కిల్ పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్ బీపీ విశాలాక్షి, కొండాపురం మండల పరిధిలోని జీఎంఎస్కేఎస్, ఏఎన్ఎంస్, సచివాలయ సిబ్బంది, డాక్టర్ సంఘాల మహిళలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా శ్రీ కొండాపురం సార్ రెండు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నిన్న మరణానికి కోసమని ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మహిళల గురించి ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో మనం వింటూనే ఉంటాము. హ్యాపీ మదర్స్ డే, టీచర్స్ డే, ఇలా అన్నీ చేసుకుంటూనే ఉంటాము. బాగా గౌరవించుకుంటే కనుక మన మహిళా సాధికారతను బాగా సంపూర్ణంగా మనం సాధించినట్టు అవుతామని నా యొక్క చిన్న ఉద్దేశం. అంతేను మహిళా సాధికారత అంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఎర్రగుంట్ల మండలం హనుపర్తి గ్రామంలో పెద్దమ్మ దేవర సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి. పులివెందుల తొండూరు మండలం తేలూరు గ్రామంలో శ్రీరాముల దేవాలయ పునఃప్రతిష్ఠ. ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
మహిళల భద్రతపై కొండాపురం పట్టణంలో అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.